ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం. మనం సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది ఎలా డ్రా చేసుకోవాలి, దాని తర్వాత బ్రేక్అవుట్స్ కానీ ప్యాటర్న్స్ కానీ ట్రెండ్ లైన్స్ ఎలా ట్రేడ్ చేయాలనేది చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం శుక్రవారం చెప్పుకున్నాం ఫ్రెండ్స్. నిన్నటి రోజున చూడండి, ఎస్జిఎక్స్ నిఫ్టీలో లెవెల్స్ అనేది డ్రా చేసుకున్నాం. సేమ్ లెవెల్స్ అనేవి మనకేంటంటే నిఫ్టీలో కూడా వర్కౌట్ అవ్వడం జరిగింది. ఎనీహౌ ఏంటంటే ఈ లెవెల్స్ ఎందుకు డ్రా చేసుకున్నాం అనేది మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. ఇది ఎక్కడైతే మనకి స్ట్రాంగ్ మొమెంటం వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మార్కెట్ ఏమైందంటే రిట్రేస్మెంట్ అనేది తీసుకుంది. ఇది రిట్రేస్మెంట్ అంటాం, పుల్ బ్యాక్ అంటాం. బట్ ఇక్కడ చూడండి, ఈ రెండు క్యాండిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఈ గ్రీన్ క్యాండిల్ చూడండి, ఈ గ్రీన్ క్యాండిల్. జనరల్గా మనకి క్యాండిల్ స్టిక్స్ ప్రకారం ఏంటంటే దీన్ని ఏమంటామంటే మారుబోజు క్యాండిల్ అంటాం. ఓకే, బట్ ఏంటంటే రెండు మారుబోజు క్యాండిల్ ఒకటే లెవెల్ దగ్గర వచ్చినాయి. ఓకే, ఇది కూడా మారుబోజే, కొద్దిగా విక్ ఉంది. అండ్ ఇది వచ్చేసరికి బేరిష్ మారుబోజు, ఇది వచ్చేసరికి బుల్లిష్ మారుబోజు. దాన్ని కౌంటర్ అటాక్ మళ్ళీ బుల్లిష్ మారుబోజు రావడం జరిగింది ఇక్కడ క్లియర్గా. ఆల్మోస్ట్ ఏంటంటే ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. ఇక్కడ నుంచి కూడాను ఎంత స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది, అండ్ ఆఫ్ కోర్స్ సెల్లర్స్ వచ్చారు. కానీ నెక్స్ట్ క్యాండిల్ చూడండి, ఫస్ట్ క్యాండిల్తో పోలిస్తే నెక్స్ట్ క్యాండిల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్గా ఉండే అవకాశం ఉంది. ఆ లెవెల్ దగ్గర కొద్దిగా యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది. అలానే ఇక్కడ నుంచి కంప్లీట్గా మార్కెట్ రివర్స్ అవ్వాలని రూల్ లేదు. అట్లీస్ట్ ఈ లెవెల్స్లో సెల్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెవెల్లో సెల్ చేశారు, ఈ లెవెల్లో సెల్ చేశారు, ఈ లెవెల్లో సెల్ చేశారు, వాళ్ళందరూ కూడా ఈ పాయింట్కి వచ్చినప్పుడు మేబీ రికవర్ చేయొచ్చు కదా, ఎందుకంటే ఇది ప్రీవియస్గా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఓకే, సో దీన్ని ఒకసారి 15 మినిట్స్ కన్వర్ట్ చేసుకొని చూద్దాం. సేమ్ లెవెల్ అనేది చూడండి, స్ట్రాంగ్ సపోర్ట్ అనేది వచ్చింది. ఇంత పెద్ద సెల్ ఆఫ్ మనకి ఇక్కడ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ జరిగింది ఈ ప్యాటర్ను, దాని తర్వాత వచ్చి సపోర్ట్ ఉందన్నమాట. అందుకని మనం ఏంటంటే మైండ్స్ అనేవి ఉంటాయి ఓకే మార్కెట్లో, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉంటాయి. ఆ సపోర్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనం కంపల్సరీగా ప్రాక్టీస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే కాఫీ కబుర్లు ఎపిసోడ్ కానీ ప్రీ మార్కెట్ కానీ చూడటం వల్ల మీకు చాలా వాటికి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. లాంగ్ రన్లో ఏంటంటే ఇది లెర్నింగ్ నేర్చుకునే పద్ధతిలో చాలా విషయాలు అనేవి డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఆ విషయాలు అనేది మీరు రెగ్యులర్ బేసిస్లో కన్నా వాచ్ చేస్తే మీకు కూడా ఏంటంటే ఈజీగా అలవాటు అయిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందని చెప్పేసి. ఒకసారి నిఫ్టీ చార్ట్ అనేది ఓపెన్ చేసుకుందాం. చూడండి, డైలీ టైం ఫ్రేమ్లో మనం ఏం చేసుకున్నామంటే ఇక్కడ సపోర్ట్ ఉంటుందని చెప్పేసి అనుకున్నాం. ఎందుకు? స్ట్రాంగ్ క్యాండిల్ మల్టిపుల్ టైమ్స్ ఇదే లెవెల్లో మార్కెట్ ఏమైంది, మనకి సపోర్ట్ అనేది తీసుకుంది. అక్కడ నుంచి కూడా ఏమైంది, పైకి వెళ్ళిపోయింది. ఆబ్వియస్గా ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది కాబట్టి మళ్ళీ రీవిజిట్ చేసినప్పుడు అంటే సెకండ్ టైం కానీ వచ్చినప్పుడు ఇక్కడ సపోర్ట్ అనేది ఉండే అవకాశం ఉంది. అగైన్ ప్రాబబిలిటీ అనుకోండి. బట్ ఈ కేసులో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే సేమ్ లెవెల్ దగ్గర జోన్ అనుకోండి. ఇంకా దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే మార్క్ చేసుకోవచ్చు జోన్గా. ఇది డిమాండ్ జోను. దీనికి మనం ఏం చేయొచ్చు, కలరు గ్రీన్ ఇద్దాం. ఇది ఒక డిమాండ్ జోన్ అనమాట బేస్డ్ ఆన్ ద డైలీ టైం ఫ్రేమ్. మార్కెట్ ఎగ్జాక్ట్గా అదే లెవెల్కి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫార్మేషన్ జరిగింది. చూడండి, ఇక్కడ ఓపెన్ అయింది మార్కెట్, దాని తర్వాత సెల్లింగ్ చేసుకుంటూ ఈ యొక్క లెవెల్ దగ్గరకు వచ్చింది. 18,066, 18,043, ఒక 20-25 పాయింట్స్ ఒక జోన్ అనేది కనిపిస్తుంది మనకి. ఆ జోన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ క్యాండిల్ స్టిక్స్ మనం ఇంకా డీప్గా డిస్కస్ చేసుకున్నాం ఇంతకుముందు, దాని గురించి అయితే ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు. బట్ ఓవరాల్ కాంటెక్స్ట్ అనేది చూద్దాం. మార్కెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకుందా లేదా? తీసుకున్న తర్వాత మళ్ళీ ఏమైంది, ఫస్ట్ టైం బుల్స్ అనేవాళ్ళు ప్రయత్నించారు మార్కెట్ని పైకి తీసుకెళ్లాలని. బట్ సెకండ్ టైం ఏం చేశారు, మళ్ళీ బేర్స్ అనేవాళ్ళు పట్టుబట్టారు. ఇక్కడ ఎవరి కంట్రోల్లో ఉంది ఫ్రెండ్స్ మార్కెట్ అనేది? కంప్లీట్గా ఎవరు? బల్లూకం, బేర్స్ కంట్రోల్లో మార్కెట్ అనేది ఉంది. సో వీళ్ళు ఊరుకోలా, ఫస్ట్ వచ్చారు ఓకే, మళ్ళీ సెకండ్ టైం వచ్చారు. బట్ ఏంటంటే ఫైనల్గా ఫెయిల్ అయ్యారు. ఎలా తెలుస్తుంది ఫెయిల్ అయ్యారని? చూడండి, ప్రీవియస్గా డైలీ టైం ఫ్రేమ్లో మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఈ పాయింట్లో సపోర్ట్ ఉంది. ఎప్పుడైతే ఈ యొక్క నెక్ లైన్ బ్రేక్అవుట్ అవుతుందో, ఇది డబ్ల్యూ ప్యాటర్న్ ఫ్రెండ్స్, ఓకేనా? అయితే ఈ డబ్ల్యూ ప్యాటర్న్ మనం చూసేటప్పుడు ఏంటంటే ఈ యొక్క నెక్ లైన్ అనే దాన్ని బ్రేక్అవుట్ అనేది చూస్తాం. ఈ కేసులో మనం ఇది రెసిస్టెన్స్ కదా, ఈ లెవెల్ మంచి క్యాండిల్తో బ్రేక్అవుట్ అయిందా లేదా? బ్రేక్అవుట్ ఎలా అయింది? స్ట్రాంగ్గా అయింది. ఇది బ్రేక్అవుట్ అంటాం.
సో ఇది స్ట్రాంగ్ క్యాండిల్ కాబట్టి ఛాన్సెస్ ఏంటంటే మళ్ళీ బుల్స్ కంట్రోల్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్లో కిందకి వెళ్ళలేకపోతున్నారు. బేయర్స్ అనేవాళ్ళు ఏంటంటే ఫెయిల్ అవుతున్నారు ఈ పాయింట్లో. ఓకే, అదిగాక 2 times ఆల్రెడీ ట్రై చేశారు. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ట్రెండ్ రివర్స్ అయింది. కోర్స్ లోవర్ టైం ఫ్రేమ్ అనుకోండి, ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్లో చూస్తున్నాం మనం. బట్ స్టిల్ ఏంటంటే ఇక్కడ ఈ క్యాండిల్ ఏం చెప్తుంది, మనకి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అని సజెస్ట్ చేస్తుంది అనమాట. చాలా స్ట్రెంగ్త్ ఉంది బ్రేక్అవుట్లో అని చెప్పేసి సజెస్ట్ చేస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్, అదీగాక ఏంటంటే మనకి కొంచెం టెక్నికల్ అనాలిసిస్ గానే ఐడియా ఉంటే ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం ట్రెండ్ లైన్ అనేది ఎలా డ్రా చేయాలని చెప్పేసి. ఇక్కడ చూడండి, నేనేం చేస్తున్నానంటే ట్రెండ్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను అంతే, సింపుల్గా. ఈ పాయింట్లో నేనేం చేయలేదు. మీకు కూడా తెలుసు ట్రెండ్ లైన్ డ్రా చేయడం ఎలాగో. బట్ స్టిల్ డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ మనం చాలా వీడియోస్ అనేది చేసుకున్నాం. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. ఈ పాయింట్ నేనేం చేశాను, క్యాప్చర్ చేశాను. దాని తర్వాత ఈ పాయింట్ నేనేం చేస్తున్నాను, క్యాప్చర్ చేశాను, అంటే టచ్ చేశాను అనమాట. ఇక్కడ 1వ పాయింట్ దొరికింది మనకి, ఇది 2వ పాయింట్ దొరికింది. ఈ రెండింటిని కలుపుతూ డ్రా చేస్తే మనకి ఏమైందంటే ఇది 1, 2, 3rd పాయింట్ వచ్చేసింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇది ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్, ఆబ్వియస్గా డౌటే లేదు. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సపోర్టు, ఇప్పుడు మళ్ళీ రెసిస్టెన్స్ లాగా ఉంది. బట్ ఫైనల్గా ఏమైందంటే ఈ క్యాండిల్ ఏమైంది, బ్రేక్అవుట్ అయింది. ఏదైతే మార్కెట్లో వీక్నెస్ ఉందో డౌన్ సైడ్, ఇదంతా డౌన్ సైడ్ కదా ఫ్రెండ్స్, అవునా కదా? సే ఎస్ ఆర్ నో, ఇదంతా డౌన్ సైడ్ మూమెంటం. బట్ మనకి ఇక్కడ తెలుసు ఇక్కడ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. అగైన్ ఇది 100% సపోర్ట్ తీసుకుంటుందని కాదు, ప్రొబాబిలిటీ. మనందరికీ తెలిసిందే మార్కెట్ అంటేనే ప్రొబాబిలిటీతో వెళుతూ ఉంటుందని చెప్పేసి. ప్రొబాబిలిటీ, మనకి ప్రొబబిలిటీ అనేది ఉంది. బట్ అగైన్ ప్రొబబిలిటీని మనం ఎలా కన్ఫర్మేషన్ చేసుకున్నాం, ఈ పాయింట్ దగ్గర సపోర్ట్ అనేది ఉంది. ఓకే, రెసిస్టెన్స్ ఉంది, రెసిస్టెన్స్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది. అండ్ గుడ్ క్యాండిల్తో ప్రొబబిలిటీ ఏంటంటే మనకు అప్ సైడ్ వెళ్ళొచ్చు. అగైన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడో రెసిస్టెన్స్, ఇక్కడో రెసిస్టెన్స్, ఇక్కడో రెసిస్టెన్స్ ఉంది. చూడండి, ఈ 3rd పాయింట్ కదా, ఈవెన్ 4th పాయింట్ ఇది, అండ్ 5th పాయింట్ కూడా రెసిస్టెన్స్ ఉంది. 5th పాయింట్ తర్వాత ఫ్రెండ్స్ మనకి ఏమైందంటే బ్రేక్అవుట్ అనేది అయిందనమాట. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో ఈ లెవెల్ రెసిస్టెన్స్ అని కూడా నేను అప్డేట్ చేశాను, ఈ లెవెల్ రెసిస్టెన్స్ అని. ఎందుకంటే మనకి ట్రెండ్ లైన్ ఉంది కాబట్టి. బ్రేక్అవుట్ అయిందనుకోండి, మనం ఏం చేస్తాం, లాంగ్ సైడ్ ఫ్లిప్ అయిపోతాం. ఇక్కడ మన షార్ట్లో ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, అది ఒక్కసారి బ్యాంక్ నిఫ్టీ అనేది కూడా చార్ట్ అనేది చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఇది కూడా ఫ్రెండ్స్ మనకి ఏంటంటే 5 minutes టైం ఫ్రేము. ఈ లెవెల్ దగ్గర ఫ్రెండ్స్ నేను ఏంటంటే రెసిస్టెన్స్ ఉందని చెప్పేసి అన్నాను అనమాట. ఇది రెసిస్టెన్స్. ఓకే, ఒకసారి 5 minutes క్యాండిల్లో కన్వర్ట్ చేద్దాం. ఈ రెసిస్టెన్స్ అనేది మనకి ఏమైందంటే బ్రేక్అవుట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, అందుకే బ్రేక్అవుట్ మీద మనం చాలా వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మార్కెట్లో ఎక్కువగా జరిగేది ఏంటంటే బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ. ఈ క్యాండిల్ గురించి మాట్లాడతాం, ఈ క్యాండిల్ యొక్క స్ట్రెంగ్త్ గురించి మాట్లాడతాం, అండ్ లొకేషన్ గురించి మాట్లాడతాం. వాటన్నిటి గురించి ఏంటంటే మనం క్లుప్తంగా కానీ వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి చాలా జాగ్రత్తగా. ఇది కన్ఫామ్గా ఏంటంటే స్ట్రాంగ్ బ్రేక్అవుట్ క్యాండిల్. ఓకే, ఒకసారి పివోట్స్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం పివోట్స్ అనేది చూసుకున్నట్టయితే S1 దగ్గర కిందకి వెళ్ళడానికి చాలా స్ట్రగుల్ అయిందనమాట ఇక్కడ. ఓకే, చాలా స్ట్రగుల్ అయింది. స్ట్రగుల్ అయిన తర్వాత మనకి ఏమైందంటే ప్రీవియస్ రెసిస్టెన్స్ అనేది బ్రేక్అవుట్ అయిపోయింది. బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఏముంటుంది, మనకి పివోట్ ఉంటుంది. అది బ్రేక్అవుట్ అయితే మనకి R1 ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఏంటంటే మనం కొంచెం సింపుల్ థింగ్స్ మీద మనం ఫోకస్ చేస్తే బెటర్ రిజల్ట్స్ అనేది వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఫ్రెండ్స్, స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ మనం ఇస్తున్న క్విజ్లో ఏంటంటే పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. డెఫినెట్గా కమ్యూనిటీలో చాలా చార్ట్స్ అనేది పోస్ట్ చేస్తాం. చార్ట్స్ అనేది మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తూ ఉంటామో డైలీ బేసిస్లో మీకేంటంటే ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకే, ఈ కేసులో ఇలా జరగవచ్చు, ఈ కేసులో ఇలా జరగవచ్చు అని చెప్పేసి. దట్ గివ్స్ ఏంటంటే ఇమెన్స్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. హోప్ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. డెఫినెట్గా ఏంటంటే మన ఛానల్లో నేర్చుకోవడానికి కావాల్సిన ఎడ్యుకేషనల్ కాంటెంట్ అనేది ఎప్పుడూ అప్డేట్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.